సో మామిడి గిరిధర్ గారు, అంటే నిజానికి కూడా ఇందాక నేను అడిగినట్టు షియా సున్నీల విషయానికి వచ్చినప్పుడు కూడా ఇరాన్ అండ్ పాకిస్తాన్ రెండుగా చీలిపోయిన సందర్భం. సో ఒక రకంగా మిత్రదేశాలు అయినప్పటికీ కూడా సో ఈ రెండుగా చీలడం, ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఈ రెండు వర్గాలుగా అందించడం అనేది అది ఎంతటి బాధాకరమైన విషయం, ఎలాంటి ప్రభావం పడుతోంది ప్రపంచ పటంలో, ముఖ్యంగా భారత్ మీద? అంటే సున్నీ షియాల గొడవలు ఉన్నవి మనకు ఆల్మోస్ట్ ఇస్లాం అన్న మతం వచ్చినప్పటి నుంచి ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు. కానీ ఏమైందంటే ఈ గల్ఫ్ ప్రాంతంలో ఎప్పుడైతే మనకు చమురు దొరికిందో, మనకు పెట్రోలియం దొరికిన తర్వాత అమెరికా సున్నీల పక్షాన నిలిచింది. సౌదీ అరేబియాకి సమర్థన ఇవ్వడము, అలాగే యుఏఈకి సమర్థన ఇవ్వడము, కువైట్, ఇటువంటివన్నీ సున్నీ దేశాల పక్షాన్ని నిలబడేసరికి ప్లస్ అదే సమయంలో అక్కడ ఇరాన్ లో ఖమేనీ ప్రభుత్వం రావడము, సో వాళ్ళు షియా యొక్క అస్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి సున్నీలకు వ్యతిరేకంగా వాళ్ళు ఒక శక్తి తయారు చేసుకునే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. సో కాబట్టి ఈ యాక్సిస్ ఆఫ్ ఈవిల్ అంటూను ఇరాన్ ని చిత్రీకరించడం మొదలెట్టారు. ఇప్పుడు ఇరాన్ యాక్సిస్ ఆఫ్ ఈవిల్ అయితే మరి సౌదీ అరేబియా కూడా వాళ్ళకు కూడా ఇజ్రాయెల్ అంటే పడదు, యహూదీలు అంటే పడదు వాళ్ళకు కూడా. మరి వాళ్ళని ఎందుకు చేయట్లేదు? ఈ ఎన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, ఇన్ఫాక్ట్ అమెరికాలో జరిగినటువంటి 9/11 దాడులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడులు కావచ్చు, పెంటగన్ మీద దాడులు కావచ్చు, ఈ దాడులు చేసిన వాళ్ళందరూ కూడాను మెజారిటీ అందరూ సౌదీ అరేబియా నుంచి వచ్చిన వాళ్లే. ప్లస్ ఒసామా బిన్ లాదెన్ సౌదీ అరేబియా వాడే కాబట్టి వాళ్ళ రాయల్ ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళు. సో మరి వాళ్ళు టెర్రరిస్టులు కాదా? ఒక ఇరాన్ మాత్రమే టెర్రరిస్టా? ఎందుకంటే ఇది అమెరికన్ స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు సున్నీలకు సపోర్ట్ చేశారు. షియాలను దూరం పెట్టి సున్నీలను సపోర్ట్ చేసిన అందువల్ల షియాలు ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఇటువంటి శక్తులన్నీ పెట్టుకున్నారు. 3 హెచ్లు: హిజ్బుల్లా, హమాస్, హౌతీస్. హమాస్ అనేది మళ్ళీ సున్నీ సెక్ట్ అయినా కానీ దాన్ని వాళ్ళు ఫండింగ్, దాని సపోర్ట్ అంతా కూడా షియా ఇరాన్ ఇస్తుంది. సో ఇట్లా వాళ్ళు ఇవన్నీ పెట్టుకున్నారు. దీంట్లో వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని సున్నీ దేశాలని సరౌండ్ చేసి వాళ్ళని ఎప్పుడు కావాలంటే అప్పుడు వీళ్ళు సతాయించడానికి, లేదా ఇరాన్ మీద డైరెక్ట్ గా దాడులు జరగకుండా వాళ్ళని వాళ్ళ ప్రాంతంలోనే బిజీగా పెట్టడానికి వీళ్ళు ఇటువంటి చర్యలు చేశారు. సో మొన్న ట్రంప్ హయాంలో ఏమైందంటే ఇరాక్ లో బగ్దాద్లో ఒక మీటింగ్ నుంచి బయటకు వస్తుంటే వీళ్ళ ఇరాన్ కి సంబంధించినటువంటి ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ అని వాళ్ళది ఒకటి ఉంది, ఎలీట్ కమాండ్ ఫోర్స్ ఉంది. దాంట్లో కూడా కుడ్స్ ఫోర్స్ అని చెప్పేసి ఒక చాలా ఎలీట్ కమాండ్ ఆఫ్ ఫోర్స్ ఉంది. వాళ్లే ఈ హౌతీలను, హమాస్ ని, వీళ్ళందరినీ కూడాను ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తయారు చేసి వాళ్లకు మొత్తం కంప్లీట్ లాజిస్టిక్స్ ఇచ్చి వాళ్ళకు శక్తి అంతా కూడాను ఇచ్చేటువంటి ఈ కుడ్స్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో దానికి కమాండర్ కాసిం సులేమానీ అని ఒక ఆయన ఉండేవాడు. ఆ కాసిం సులేమానీని డొనాల్డ్ ట్రంప్ ఒక డ్రోన్ అటాక్ తో చంపించాడు. సో అతన్ని నేనే చంపానని డొనాల్డ్ ట్రంప్ చెప్పడం కూడా జరిగింది ప్రెసిడెంట్ గా. సో మీ మీద అటాక్స్ చేస్తామని చెప్పి ఇరాన్ ఎప్పుడో చెప్పింది. కానీ అప్పుడు అటాక్ చేస్తే వీళ్ళు ఏం అటాక్ చేస్తారని వాళ్ళు మొత్తం విజిలెన్స్ అంతా రెడీగా పెట్టుకొని ఉన్నారు కాబట్టి అప్పుడు అటాక్ చేయలేదు వాళ్ళ మీద. ఎప్పుడైతే ఇజ్రాయెల్ కి తర్వాత హమాస్ కి మధ్యలో గొడవలు మొదలైనాయో, అమెరికా దృష్టి అంతా అటు వెళ్ళిందో అదే అదునుగా చూసుకుని ఇప్పుడు వీళ్ళు హౌతీస్ ను వాడుకొని వీళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఇదొకటి. రెండవది, ఆ కాసిం సులేమానీ యొక్క చనిపోయిన రోజు ఏదైతే ఉందో దాని యొక్క కమమరేషన్ అంటాం కదా, మరి దానికి సంబంధించిన యానివర్సరీ 4 సంవత్సరాలు అయింది ఆయన చనిపోయి. 4వ సంవత్సరం దాన్ని చనిపోయిన రోజు వాళ్ళందరూ కూడాను ఆయన సమాధికి వెళ్తూ ఉంటే అక్కడ బాంబులు పేలి రమారమి 80 మంది చచ్చిపోయారు. 80 మందిని చంపింది అమెరికాను, ఇజ్రాయెల్ చేయించింది అని ఇరాన్ అని ఫస్ట్ చెప్పింది. కానీ తర్వాత ఐసిస్ మేమే ఈ అటాక్స్ చేశామని ఐసిస్ క్లెయిమ్ చేసింది. సో ఇప్పుడు ఇరాన్ పరిస్థితి అంటే ఇరాన్ వీళ్ళని సతాయిస్తుంటే ఇరాన్ లోపలే బాంబులు పేలడం అనేది జరిగాయి. సో ఐసిస్ అన్నది కూడా బహుశా అమెరికన్ ప్రాక్సీ అని చెప్పేసి కొన్ని వర్గాలు చెప్తున్నాయి. సో వీళ్ళు ఏం చేశారంటే మోసుల్లోను ఎర్బిల్లోను, అంటే మనకు ఇరాక్ లో ఉన్నటువంటి ఎర్బిల్ తర్వాత సిరియాలో ఉన్న మోసుల్ రెండిట్లోనూ కూడా
వీళ్ళు మిసైల్ అటాక్స్ చేశారు. ఓకే. చేసి మొసాడ్ హెడ్ క్వార్టర్స్ ని మేము ధ్వంసం చేశాము అని చెప్పి ఇరాన్ చెప్పుకుంది. అలాగే ఐసిస్ వాళ్ళ మీద దాడి చేశామని చెప్పుకున్నారు వాళ్ళు. కానీ ఎర్బిల్లో ఉన్నది మనకు కుర్దిస్తాన్ ఇండిపెండెంట్ ప్రావిన్స్, అంటే అది ఇరాక్ లో భాగమే, కానీ వాళ్ళు స్వయం ప్రతిపత్తితో నడిపించుకునేటువంటి ప్రాంతం. వాళ్ళు మా దగ్గర మొసాద్ లేదు, అలాగే మా దగ్గర ఐసిస్ కూడా లేదు, ఇది అనవసరంగా మా మీద దాడి చేశారని వాళ్ళు చెప్పారు. అలాగే మోసుల్ కూడా, మోసుల్లో ఐసిస్ లిటరల్ గా వాళ్ళని తరిమేశారు అక్కడి నుంచి, అమెరికన్ ఫోర్సెస్ అంతా కూడాను, ప్లస్ పెష్మెర్గా అన్నవాడు వాళ్ళని తరిమేశారు కాబట్టి ఇక్కడ కూడా లేరు. ఇరాన్ ఏదో వాళ్ళు అక్కసు తీర్చుకోవడానికి 2 బాంబులు పేల్చారు అంతే అని చెప్పేసి వీళ్ళ వర్షం. సో ఇంత కిచిడి ఉంది అక్కడ అంతా కూడా. ప్రస్తుతానికి దీంట్లో ఈ ప్లేయర్స్ లో ఎవరిని బ్లేమ్ చేసుకుంటారు, ఎవరిని కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఇదంతా కూడాను దానికి అర్థం పర్థం లేకుండా ఉందన్నమాట. ఎందుకంటే ఈ గొడవలో ఇరాన్ చాలా పవర్ఫుల్ ఫోర్స్ గా ఈరోజు మనం చూస్తున్నాం. ఇరాన్ యొక్క శక్తిని ఈ రోజు దాకా వాళ్ళు తట్టుకోలేకుండా ఉన్నారు. 100 రోజులు దాటిపోయింది మన ఇజ్రాయెల్, ఈ రోజు దాకా వాళ్ళు హమాస్ ని కంప్లీట్ గా మట్టుపెట్టలేకపోతున్నారు. హమాస్ కంటే కనీసం అంటే ఒక 10 రెట్ల శక్తివంతమైనటువంటి హిజ్బుల్లాని వీళ్ళు ఏం చేయగలరు. అలాగే హౌతీలను ఏం చేయలేకపోతున్నారు వీళ్ళు. హౌతీల మీద ఇన్ని వీళ్ళు స్ట్రైక్స్ చేస్తున్నా కానీ కూడా వాళ్ళు ఇప్పటికి కూడా అమెరికన్ షిప్స్ మీద దాడి చేయగలుగుతున్నారు వాళ్ళు. సో కాబట్టి ఒక చిన్న హమాస్ ని మీరు మట్టుబెట్టడానికి మీకు ఇన్ని రోజులు పట్టింది. సో ఇరాన్ మీద నిజంగా మీరు యుద్ధం అంటూ చేస్తే కనుక ఎన్ని సంవత్సరాలు పడుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇరాన్ ఇరాక్ యుద్ధం కూడా ఆల్మోస్ట్ 10 ఏళ్ళు నడిచింది. కాబట్టి ఇరాన్ తోటి గొడవ అంటూ పెట్టుకుంటే కనుక చాలా పెద్ద విషయం. రెండవది, ఇందాక నేను చెప్పినట్లు వీళ్ళు కనుక ఇరాన్ మీద ఏదైనా దాడి చేస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళు న్యూక్లియర్ పవర్ కింద డిక్లేర్ చేసుకుంటారు. అప్పుడు న్యూక్లియర్ పవర్ దేశం మీద వీళ్ళు యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అమెరికా. ఎందుకంటే ప్రపంచంలో 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ రోజు దాకా 2 న్యూక్లియర్ పవర్ దేశాలు ఎప్పుడు యుద్ధం చేసుకోలేదు. మొట్టమొదటిసారి భారతదేశం సర్జికల్ స్ట్రైక్ చేసి మనం బాలకోట కొట్టింది మొట్టమొదటిసారి. 2 న్యూక్లియర్ పవర్స్ మధ్యలో జరిగిన మేజర్ అటాక్ ఇది ఒకటి, అంతకు ముందర ఏమీ జరగలేదు. ఈ అమెరికా ఒక న్యూక్లియర్ పవర్ ఇరాన్ తోటి యుద్ధం చేయడానికి సిద్ధపడుతుందా లేదా అన్నది మనం చూడాలి. సో కాబట్టి ఈ సున్నీ షియాల మధ్యలో గొడవలలో అమెరికాను వెస్ట్ ఒక స్టాండ్ తీసుకోవడంతో దాని ఆపోజిట్ క్యాంప్ ఏదైతే ఉందో చైనా కానీ రష్యా కానీ వీళ్ళు షియాల వైపు నిలబడ్డారు. సో అక్కడ ఈక్వేషన్ అంతా కూడాను ఇది షియాల మీద ప్రేమతో కాదు, అమెరికా మీద వ్యతిరేకంతో వాళ్ళ సైడ్ వెళ్ళారు. మనం ఇద్దరిని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.